వెల్కమ్ టు బీజింగ్. చదరిచ డబ్బులు బాగా వచ్చిందే వచ్చిందే బాబు. ఐ లవ్ యూ సో మచ్ సిసిలీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షెంజిన్. చైనాలో చించాంగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చైనా రాజధాని బీజింగ్కి వెళ్ళబోతున్నాం. సిసిలీ టూ హాట్, వణికించేస్తుంది. చెమట మేబీ అంటే చెట్లు లేకపోవడం వల్ల అనుకుంటాను. ఇది ఏంటంటే సిటీ వరల్డ్. నేను చూశారు కదా ఆ వీడియో, ఇదనమాట. నేను ఇక్కడ అడిగా, నాకు ఫుడ్, ఈ చైనీస్ ఫుడ్, మంచి మసాలా ఫుడ్ కావాలంటే ఇక్కడ రెస్టారెంట్ ఉన్నది ఈ సీబోల్డ్లోని. రాత్రి తిందాం అనుకున్నాం కాబట్టి అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి మంచి పట్టేద్దాం. కానీ మసాలా బైట్స్ అట్ట రండి, ఏదైనా తిందాం. చాలా వణికి ఎవరు లేరు, చూసుకోవచ్చు. స్ట్రీట్లో ఎవరు లేరు. వెరీ ఫేమస్ ఏరియా, అయినా ఎవరు లేరు అంటే అర్థం చేసుకోండి ఎంత వేడి. ఎందుకు ఇంత వేడి ఉందంటే పచ్చని చెట్టు లేదు, అన్నీ చెట్టు అంత సైజులో బిల్డింగ్లే. ఒక్కబోత రేడియేషన్. నోరు నుంచి పప్పును దుంపల కర్రీని అన్నం వచ్చింది. చూడండి అన్నం ఎంత ఇచ్చాడు, అది తెలివైనడు ఎంత ఇచ్చాడు. ఎవరికి సరిపోతుంది. మీరు చూసుకుంటే ఎండకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చామండి. ఎంత చల్లగుందో లోపల, బయట చచ్చిపోతున్నాము. కొంచెం కాఫీ తాక్కుంటూ ఎడిటింగ్ చేసుకోవాలి ఈరోజు వీడియో. ఇక్కడ కూర్చుందాం అన్నాను 3 hours. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఆఫీస్ వర్క్లు బాగా ఇదిగా ఉంటే మీకు దగ్గరలో ఉన్న స్టార్ బక్స్ తీసుకోండి, అందులో ఫ్రాపెచ్చినో తీసుకోండి. ఇలాగా ఒక 3-4 గంటలు పనిచేస్తుంది. హ్యాపీగా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది. హ్యాపీగా మీ పనులన్నీ సాఫీగా చేసుకోవచ్చు ఏసీ రూమ్లో. సవకా వచ్చేసామండి షెంజిన్ ఎయిర్పోర్ట్కి. భలే ఉంది షెంజిన్ ఎయిర్పోర్ట్. ఎంత పెద్దది ఉందో, ఎంత బాగుందో అండి ఎయిర్పోర్టు. సిసిలీ ఎంత బాగుందో చూడండి ఎయిర్పోర్టు. ఎంత పెద్దదో, అంత అందంగా కట్టారు, అంత బాగుందో. సూపర్, చాలా బాగుంది. లెట్స్ గో. టీం అంతా ఉంది, వెళ్ళిపోతుంది పిల్ల. వాళ్ళు ఎందుకు అడుగుతారో ఎవరికి తెలియదు. అది అమ్మ జీవితం. మరి ఏటన్నానో నేను, ఎందుకు కలిగిందో ఏటో ఆ దేవుడికే ఎరుక. నిజంగా హానెస్ట్ రివ్యూ అండి. ఎయిర్పోర్ట్ ఎరగదీసేసింది. ఈ షెంజిన్ మీకు చెప్తున్నాను, మెట్రో సూపర్. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఇది ఒక పల్లెటూరు. కానీ నిజం చెప్తున్నాను, ఇది ఎలాగుందంటే మన దేశం ఒక ముంబై కానీ, ఒక కోల్కతా కానీ, ఒక ఇలాగ అవ్వడానికి ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది. ఎంత డెవలప్మెంట్ ఉందంటే అసలు మతిలిపోతే అంత బాగుందో డెవలప్. ఎయిర్పోర్ట్ స్కానింగ్ ఎలా ఉందో చూడండి. వెస్ట్రన్ టెక్నాలజీ అది పెట్టేస్తే వెళ్ళిపోతే ఎంత టెక్నాలజీ రా నాయన. రోబోట్లు ఇంకా నాడు అమ్మ జీవితం. సిసిలీ ఎవర్ ఎయిర్పోర్ట్ ఈజ్ సో గుడ్. పాప మన మామూలుగా లేదు పిల్లకే. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. ఈ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. భలే ఉంది, మామూలుగా లేదు రా నాయన. అలకలు మామూలుగా ఉండవు రా నాయన. దండం పెట్టాలి. అమ్మగారు అలకి దేనికి అనుకున్నారు? నేను చనుమిచ్చింది అటు ఇటు చేతులు వేస్తున్నాను పబ్లిక్ ఏరియాల్లోని. అది మంచి పద్ధతి కాదని మనం చిత్రయాసాలు వేస్తాం కదా, అందుకు అలిగేసింది. పోలేండి అమ్మాయిలతోని ఇదిగో ఊరుకున్నంత ఉత్తం లేదు, బోరుగున్నంత సుఖం లేదు. మనకు తెలిసిన సామెతే. మా అదంతా ఇది చెప్తున్నాను. అంటే ఎందుకురా ఎంత పొగుడుతున్నావు ఈ ఎయిర్పోర్ట్ని అంటే, ఎంత బాగుంది చూడండి. పల్లెటూరు లాగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేయించారంటే, మనం ఇప్పుడు పక్కోడిల్లు అంత అందంగా కట్టారు, మనం ఎందుకు కొట్టుకోలేకపోయామని బాధ. అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తున్నాను, మీరు విన్నది కన్నది అనవసరం. నేను ఒక ప్రపంచ యాత్రికుడిగా నా కళ్ళతో నేను చూసింది మీకు చెప్పాలి. మనం ఎందుకు చేయలేకపోయామా? మన రాజకీయ నాయకులు ఎందుకు చేయలేకపోయారా? మన దేశం ఎందుకు అభివృద్ధి అవ్వలేదు? సేమ్ జనాభా సేమ్ అందరికీ ఒకటే ఉన్నాయి, ఎందుకు అవ్వలేదని. సూపర్ డూపర్ అభివృద్ధి. ఎవరైనా వస్తే మతులు పోతాయి నిజంగా. ఇంకా ఈ షెంజిన్కి ఎలాగైపోతే బీజింగ్ షాంఘై చూస్తే ఏమైపోతామో మనం. నాకైతే చెప్తున్నాను, మామూలుగా లేదు. ఏం టెక్నాలజీ రా నాయన మా జీవితం. ఎయిర్పోర్టా ఏంట్రా, ఏదో ఎంత బాగున్నాం 5 స్టార్ హోటల్లోకి వచ్చినట్లు ఉన్నాయి. అమ్మ
నిజంగా దేవుడు భారతదేశంలో గొప్ప నాయకుల్ని పుట్టించలేదు, రాజకీయ నాయకుల్ని డెవలప్ చేయడానికి. అమ్మ మతులు పోతున్నాయి నిజంగా. నాకు అంటే ఏర్షాద్ వేషం ఎక్కువైపోయింది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. మన వాళ్ళు ఎందుకు చేయలేదు అనేసి. అమ్మ ఎంత డెవలప్ ఉంది ఏంట్రా, ఏది ఇంక దీనికి ఎలాగ ఉంది నా పరిస్థితి. ఎయిర్పోర్టా ఇంద్రభవనమా చూడండి, ఇది ఎంత నడుస్తున్నా ఇంకా రాలేదు ఎయిర్పోర్టు. ఒక 1 అవర్ అవుతుంది అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఎయిర్పోర్ట్లో చిల్లర తెల్లు అనుకుంటారా ఇవన్నీ అమ్ముతుంది రేట్ ఎట్టున్నా గొడ్డు మాంసాలు అన్నీ. వద్దు 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 తింటాను, ఫ్రీ అయినా వద్దు. అమ్మ తినేస్తుంది పిల్ల. నవీంద్ర ఈ ఎయిర్పోర్ట్ని అంతా రికార్డ్ చేసి పెడతాను. ఎలాంటి ఎయిర్పోర్ట్ ఇండియాలో, ఇది ఇంక పెద్ద ఎయిర్పోర్ట్లు కాదు, చిన్న ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఎలాంటి ఎయిర్పోర్ట్ ఇండియాలో ఎందుకు లేదు మామూలుగా కమెంట్ చేయండి. మామూలుగా ఎందుకు లేదు. నాకు చైనా వెళ్ళేటప్పుడే ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్వేషు 25 సంవత్సరాలు మన భారతదేశాన్ని మిక్సీలు వేస్తే కానీ అంత అడ్వాన్స్లో ఉంది, వాళ్ళు 25 సంవత్సరాల ముందు ఉన్నారు, జాగ్రత్త అని అన్నారు. నాకు అర్థం అవ్వలేదు ఆ మాటలు. బుర్ర పాడైపోతుంది అంతే, తలనొప్పి వచ్చేస్తుంది నాకు పక్కోళ్ళు బాగుపడితే నాకు చూడబుడ్డి అవ్వదు. ఈ దేశం ఇంత ఉండడం నాకు నచ్చలేదు, అసలు నచ్చలేదు. నిజంగా సిసిలీ మంచి పిల్లండి. తాగు అని కొనిసి తెచ్చింది, బాత్రూమ్కి వెళ్ళింది, బట్టలు ఏవో మార్చుకుంటానని. మరి దారుణంగా ప్రతి చోట్ల కెమెరా. ఇప్పుడు అమ్మాయికి ఏం తెలుసు నా బాధ, కెమెరా లేకపోతే మామూలుగా మరి ప్రేమ కాదు, ప్రతిదీ రికార్డ్ చేస్తావు, మా అమ్మ నాన్నలు చూస్తారా అంటుంది అంతే, ఆ ప్రాబ్లం. కానీ మీకు తెలిసిందే కదా నా పెత్తాపరం, నాకు వీడియో తప్ప ఇంకో లోకం లేదు నాకు. ఏం చేస్తాం కర్మ కొన్ని. అమ్మా చైనీస్ ఎయిర్లైన్స్ భలే ఉంది సూపర్. ఎయిర్లైన్స్ నేమ్ వచ్చేసి దొంగ అనమాట. మనం ఇప్పుడు బీజింగ్ వెళ్ళబోతున్నాం, అది ఇంకా మతిపోతుంది. ఎయిర్పోర్ట్ విద్యను చూసాం అంటుంది పిల్ల. కెక్కిచ్చిపోయింది ఏరోప్లేన్. బొవ్విస్తే తిందాం, ఏదైనా ఇస్తే హ్యాపీ, లేదంటే చూద్దాం. అందరూ వెళ్ళిపోయారు, లాస్ట్లో నేనే ఉన్నాను. ఎంజిన్ ఇస్ హాట్ అండ్ బీజింగ్ ఇస్ సో కూల్. చల్లగా ఉందండి. దాదా హ్యాపీనా, లెట్స్ గో. ఈ టైప్ ఆఫ్ బోర్డు ఎక్కడ నేను చూడలేదండి. కంప్లీట్గా చైనీస్ సిస్టమ్ అంతా వెరైటీగా ఉంటుంది తెలుసా. వెల్కమ్ టు బీజింగ్. మొత్తానికి చైనా రాజధాని బీజింగ్కి అయితే వచ్చాం, మీ అందరికీ తెలుసు. అవునో చెప్పడం మర్చిపోయాను, ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎయిర్పోర్టు. నాకు బుర్ర పనిచేయట్లేదు. ఆ చిన్న ఎయిర్పోర్ట్ షెంజీనే అలాగుంది, ఈ పెద్ద ఎయిర్పోర్ట్ని రికార్డ్ చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. టైము అర్ధరాత్రి 1:30 అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇంకా నిద్ర వస్తుంది. ముందు వెళ్ళి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఐ లవ్ బీజింగ్, ఐ లవ్ యూ, లైక్ దిస్ బేబీస్. Sicily, I love you so much. Oh Sicily, I love you. మీ అందరికీ లవ్ అయ్యాక అన్ని మంది గంపుడి పిల్లలు వస్తారని చెప్తే భయపడిపోతుంది. సరదా బాగుంది. మొత్తం అంత హాట్ ఎక్కిపోయిన పాప ఇక్కడ చల్లకి పూలెక్కిపోయింది. రండి మమ్మల్ని అందరూ లోకల్లో, నేను భారతీయును, అమ్మాయి చైనా అమ్మాయి కదా, అందరూ ఎలా అదొకలా చూస్తున్నారు. శత్రు దేశాలు మిత్ర దేశాలు ప్రేమ ఏటనేసి. 6188 రా. సిసిలీ ఊరు భాష వచ్చేసి క్యాంతోనీస్ కదా, ఇక్కడ మాట్లాడేది మెందరేని కదా. తనకు అర్థం అవ్వట్లేదు అట్లా ఏం భాష మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు మనం సడన్గా తమిళనాడు వెళ్ళిపోతే, కర్ణాటక వెళ్ళిపోతే ఎలాగ అర్థం అవుతుందో ఈ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు. అన్ని పిచ్చిగా చూస్తుంది. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. వ్యాపారం అని చెప్పి ఆ వ్యాపారంలోనే ఉండిపోయారు అందరూ. ఫస్ట్ టైం ఇప్పుడు నాతో తిరుగుతున్న అన్ని ప్లేస్లు ఇక్కడ నుంచి ఫస్ట్ టైమే. BMW పార్కింగు ఛార్జింగు, అంటే ఎలక్ట్రానిక్ BMW అనుకుంటా. ఇదేదో అరోకా పార్కింగు ఛార్జింగ్ అని ఉంది. ఒడియమ్మ అన్ని పార్కింగు ఛార్జింగు, ఎలక్ట్రానిక్ కార్స్. టెస్లా కారు, ట్యాక్సీ, టెస్లా, ఎలక్ట్రానిక్ టెస్లా ఎక్స్పెన్సివ్ టెస్లా.
టెస్లా కార్ వేసుకొని వెళ్ళిపోతుండే ట్యాక్సీ డ్రైవరు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బీజింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఆ కెనడియన్ ఎంబసీ కోసం వీసా కోసం వెళ్తున్నానండి. దాని నుంచి కమింగ్ దట్స్ ద వన్ సిసిలీ. కారు ఆర్డర్ చేసాము. ఆ ట్యాక్సీ వాడు ఏదో మాట్లాడుతున్నారు, ఈ పిల్లకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు, అర్థం అవ్వట్లేదు అని గోల్ చేస్తుంది. ఇంక దేనికి చెవిటోడు చెవిలో శంఖమవుతున్నట్లు. మొత్తానికి వస్తుంది. రెస్కో ఎంబసీకి వెళ్ళాలి. వీసా వీసా కెనడా వీసా, కెనడా వీసా. ఐ గెట్ కెనడా వీసా, కెనడా వీసా. బిల్డింగులు బిల్డింగ్లు ఎలాగున్నాయరా చైనా. ఓహో, ఆఫీస్కి వచ్చాం, వీసా ఆఫీస్కి. వెరైటీగా ఉన్నాయి. అమ్మ కొత్త పిల్ల కదా తీసేసుకుంటుంది వీడియోలు. వీసా అయ్యాక ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసా అలా ఉన్నది ఆఫీసులు కదా. అమ్మో, ఆఫీస్ సూపర్ అండి. కెనడా ఎంబసీకి లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ అవి చేసేసుకుందాం. ఓకే. స్విట్జర్లాండ్ వీసా ఆఫీస్ ఎంత బాగుందో, సూపర్ ఉంది. అంత బాగున్నాయి వీసా ఆఫీసులు చూడండి. అన్ని కంట్రీలు విని, అన్ని యూరోప్ అన్ని కంట్రీలు ఇవి ఆఫీస్ అనమాట. చూసారు ఎంత బాగుందో, సూపర్. చెక్ రిపబ్లిక్, హంగేరీ, మలేషియా, ఉక్రెయిన్, పోర్చుగల్, తర్వాత ఏంటి బల్గేరియా, స్వీడన్. చూడండి మీరు అన్ని వీసా అండి. చూడండి జర్మనీ వీసా, బల్గేరియా, ఐస్లాండ్, నార్వే, స్వీడన్కి. పోర్చుగల్, ఇది మలేషియా, ఉక్రెయిన్, తర్వాత ఇది చెక్ రిపబ్లిక్. భలే ఉంది వీసా. ఇది ఇటలీ వీసా. బాబా దరిచా 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 దరిచా. డబ్బులు అబ్బా వచ్చిందే, వచ్చేయాలి వచ్చిందే తాత వచ్చిందే. ఖుషి ఆనందం. లచ్చిందే అసలు లక్కీ గేమ్ ఆడిందండి. డబ్బులు అలవాటు అట్ట వాళ్ళకి ఆడడం. చైనా వాళ్ళు క్యాసినో ప్రియులు, జోతం బాగా ఆడతారు. చైనా బీజింగ్ టౌన్ బాగుంది, చాలా బాగుంది. రోడ్డు మీద చాలా టెక్నాలజీ. అరే ఆగండి రా, అదిగా బిల్డింగ్లు చూడండి పెద్ద పెద్దవి ఎంత బాగున్నాయా. పద్ధతిగా ఉన్నారు అందరూ, పద్ధతే ఉన్నారు. బాగుంది, వెరీ గుడ్. సో మీరు చూసుకుంటే చైనాలోనే అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ అండి, సీసీటీవీ హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆ బిల్డింగ్ కూడా చాలా వెరైటీగా ఉంది. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. అండ్ చాలా మంది ఓకే షూర్ సరే అమ్మో చాలామంది ఆడుతున్నారండి కాలుతోనాలు, హాకీ కాలుతోని. బాగా రండి అమ్మా, నాకు కాలే లేకదు. ముని అమ్మ ఓడి అమ్మ. రోబోల్ దుకాణంలోకి వచ్చానండి. మనం ఏవైనా చేసుకోవచ్చు అట ఈ రోబోల్తోని. మీరు చూసుకోవచ్చు, ఇది ఇక్కడ చాలా ఉన్నాయి. రోబోల్ దుకాణం అంటే ఈ రోబోలు మనకు నచ్చినట్లు పెట్టుకొని మనం వాడుకోవచ్చు మన పనులకి. ఇదిగో ఇవన్నీ రోబో దుకాణం. మళ్ళీ అన్నీ ఇలా వెరైటీగా ఉన్న క్యాప్లు అమ్మేవాడు కూడా వెరైటీ పెట్టారు. మీరు చూసుకోవచ్చు. పోతుందని అంట, సూపర్ ఉంది. సో ఇప్పుడు మనం ఒక చెట్టు పర్ఫ్యూమ్ దగ్గర ఉన్నాము. చాలా వెరైటీగా ఉంది. నేను ఏదో మెడికల్ షాప్ అనుకున్నాను. మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి ఇవి ఇలా పెట్టారు పర్ఫ్యూమ్స్, ఫ్లేవర్స్. నేను ఇప్పుడు వచ్చి ఇలా ఫ్లేవర్స్ చూడలేదు, ఎన్ని రకాలు ఉన్నాయంటే చూడండి. నైస్ రైట్, చాలా రకరకాల పిచ్చి ఫ్లేవర్స్ ఉన్నాయి. సిసిలీ ఇదేదో మొత్తం చారులాగా ఉంది, ఇది ఆర్డర్ చేసింది. నాదైతే ఫ్రైడ్ రైస్, బెండకాయలు ఇచ్చారు, ఇలాగా ఏదో చారు ఇచ్చారు, పైనాపిల్ ఇచ్చారు, క్యారెట్. ఇది స్పూన్ లేవు వీళ్ళ దగ్గర, ఇలాగే తినాలట. దీంతో ఇదేదో మ్యూజిక్ కంపెనీ అండి, బౌరల్స్ అండ్ విస్కిన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే ఇక్కడ బ్రాండ్స్ అనేవి అసలు దొరకలేని బ్రాండ్లు అనమాట. ఎప్పుడు నేను కనని వినని బ్రాండ్స్. అంటే ఎందుకంటే వీళ్ళు ఆర్డర్ ఎక్కడి నుంచే చేస్తారు కదా, వెరైటీ బ్రాండ్స్. MLB అని అసలు ఇప్పటికి ఒక 200-250 బ్రాండ్లు చూసాను. ఎప్పుడు నేను వినలేదు కనలేదు, కానీ షోరూమ్లో మటుకు కత్తిలాగా ఉన్నాయి. టెల్ మీ యువర్ ఫాదర్ ఫ్రమ్ ఆఫ్రికా రైట్? నోబడీ గెస్సింగ్ యువర్ చైనా. మీ ఇద్దరు వెళ్తాం కదా, హాయ్ హలో చేసాను, హాయ్ హలో నవ్వలేక చేస్తున్నాను. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎవరు లోకల్ అమ్మాయిని గుర్తించట్లేదు. బిల్డింగ్ భలేగా ఉన్నాయి, మొత్తం లోకల్ లొకేషన్ మటుకు అదిరిపోయింది. కార్పొరేట్ ఆఫీసులు అన్నీ సూపర్. సిసిలీ పాప వెళ్ళిపోతుంది. మీరు చూసుకోవచ్చండి, సైకిల్ తొక్కే వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఉన్నది, మోటార్ వెహికల్స్ సైకిల్స్కి. చూసారు కదా సైకిల్ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో వీళ్ళు. ఇదిగోండి సైకిళ్ళు, మోటార్లు అన్నీ. బిల్డింగ్ ఎలాగుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎంత పెద్దది ఉందో. I asked this beggar for one ice cream and then he like this. No money.
ఐ విల్ స్లీప్ హియర్ యు గో. Get out. నిజంగా ఈ మొత్తం ఈ బిల్డింగ్ అంతా మేకప్ల దుకాణం అండి. మొత్తం బిల్డింగ్ అంతా మేకప్ల దుకాణం. మేకప్లే మేకప్లు అక్కడ కొట్టేసుకుంటుంది మేకప్. ఒలింపిక్స్కి వెళ్తున్నాం. చూడండి ఎలాగుందో మెట్రో స్టేషన్, ఎయిర్పోర్ట్లో ఉందండి అమ్మ జీవితం. సో మీదంతా ఉంది కదా, కర్టసీ సీట్ అనేసి ఒకటి ఉండిపోయింది. ఎవరు కూర్చోట్లేదు అక్కడ, అది వాళ్ళకి వదిలేశారు. వచ్చేసామండి ఒలింపిక్ స్టేషన్ నుంచి. అక్కడ రాసి ఉన్నారు కదా ఒలింపిక్ స్టేషన్ అని. ఎన్నాళ్ళకి పచ్చని చెట్టు కనబడ్డది చైనాలోని, మా పచ్చని చెట్టు చూసారా ఒలింపిక్. అది బిల్డింగ్స్ భలే ఉన్నాయి. బ్యాగ్ నాకు ఇచ్చేసి అటు సైడ్ వెళ్ళిపోతుంది. భలే ఉంది. యు సీ ద వరల్డ్ బ్యూటిఫుల్ ద స్ట్రీట్. అందరూ సైకిల్ మీద వస్తూనే ఉన్నారు. భలే ఉంది వ్యూ. చూడండి ఎంత బాగుందో. అదిగో అక్కడ కూరనా భలే ఉంది. వాట్ ఈస్ దిస్ వన్ చూడండి ఎంత బాగుందో. ఇదేదో ఫిషింగా ఏంటి, ఇదేదో ఉంది ఇక్కడ. భలే ఉంది. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇక్కడ అనుకున్నారు. బాగున్నారమ్మా, జాగ్రత్త. బాగుంది మొత్తం ఏరియా అయితే సూపర్ ఉంది. ఫుల్ సెక్యూరిటీ ఉందండి, హై సెక్యూరిటీ అనే చెప్పాలి మొత్తం ఈ ప్లేస్ అంతా. మన స్టేడియంకి వెళ్ళే దారిలో చూసుకోవచ్చు, గొడవలు అవుతున్నాయి, ఏదో ఉందంట. మొత్తం హై సెక్యూరిటీ. ఇక్కడ నుంచి అక్కడ ఆపేశారు, రోడ్లన్నీ బ్లాక్ చేసేసారు. అదిగోండి గోల వింటూ ఉన్నారు. స్టేడియంకి బార్నెస్ స్టేడియం అదండి. వచ్చేసాము. సో ఆ వెళ్ళే దారిలోని మనకి ఆక్వా సెంటర్ అని కనబడ్డది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం భలే ఉంది. సో అలాగే చూసుకుంటే ఇదిగోండి స్టేడియంకి వెళ్ళే దగ్గర 1 కిలోమీటర్ లైటింగ్లతో ఎరగదీసేస్తుంది. నైట్ వ్యూ బాగుంటుంది అన్నారు. మనం స్టేడియం లోపలికి వెళ్ళి స్టేడియం అంతా చూసేసుకొని మొత్తం అంతా చేసేసాక నైట్ వ్యూ కూడా చూద్దాం. ఓకే. ఒలింపిక్ జ్వాల అండి ఇది. మీరు చూస్తున్నారు కదా ఒలింపిక్ జ్వాల. అందరూ ఫోటోలు తీసుకుంటారు, మీరు చూసుకోవచ్చు వీళ్ళు. సో 2008 బీజింగ్ ఒలింపిక్స్. చైనాకి 100 మెడల్ వచ్చాయి. భారతదేశానికో కాదు, జనాభా చూసుకుంటే ఇద్దరికి సరిసమానమే ఉన్నాం. ఇద్దరం ఒకే అన్నం తింటున్నాం, చేతులు కాళ్ళు అందరికీ ఒకటే. కానీ వాళ్ళకి ఎన్ని వచ్చాయంటే 100 మెడల్. మనకి లింగలింగమని 3. మరి వీళ్ళందరూ మనం ఏం చేస్తున్నాం అంటే అసుకు, సోది, పనికిరాని సోది, అవసరం లేని టీవీ సీరియళ్ళు, పనికిరాని సినిమా రివ్యూలు, ఒక దొంపు అసుకు, పనికిరాని వెదవడం మనం తీస్తున్నాను. అంటే వీళ్ళన్నీ చూసేసరికి నాకు బుర్రపాడైపోతుంటుంది. ఏమైనా అంటే నాయకుల మీద తోసేస్తాం మనం. నాయకులు వాళ్ళు వీళ్ళు ఏమైనా అంటే రాజకీయంకి వెళ్ళిపోతాం. ఆ పార్టీ బల్. మనం ఏం చేస్తున్నాం రోజును? మారండి. ఇప్పుడైనా కమెంట్లు ఇలాంటివన్నీ ఆపేసి ఫోన్ పక్కన పరిస్థితి దొబ్బేసి మన కెరీర్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, దేశాన్ని ఎలా కాపాడాలో ఒక్కసారి ఇలాంటివి చూసైనా నేర్చుకోండి. చూడండి చైనా నదులు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు, ఏ ఫెసిలిటీ లేని దేశాలు తీసుకెళ్లారు నాయన. సిగ్గుచేటు మనకి. మనం ఎంత బద్ధకస్తులమో అనేది ఈ ఒలింపిక్స్లో వచ్చిన మెడల్లతోనే మనం చెప్పేయచ్చు. ఆఫ్రికా దేశాల్లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయని మరి వాళ్ళు ఎందుకు గెలిచారు? 4-5 గోల్డ్ మెడల్. మనం ఎందుకు ఇంతమంది ఉన్నాం చెప్పుకోవడానికి? జనాభా, ప్రపంచంలో ఉన్న అత్యధిక జనాభా. ఏటి గెలిచాం? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు. దీన్ని బట్టి చెప్పండి, భారతీయులు బద్దకొస్తులా లేదా తెలివైన వాళ్ళు? అది మీరే చెప్పాలి. కమెంట్ల రూపంలో బద్దలైపోవాలి. భారతదేశం గురించి గొప్పగా చెప్పాలి. 25 సంవత్సరాలు అడ్వాన్స్లో ఉన్నారు ప్రతి విషయంలోని, టెక్నాలజీలోని. మనకి జనాభా ఉంది, మనం ఎక్కడ ఉన్నాం? మన యువత ఏం చేస్తుంది? పనికిరాని వీడియోలు, పనికిరాని అసుకులు తప్ప మనం పత్తి వ్యాపారాలు తప్ప మనం చేసే వ్యాపారం ఇప్పుడు ఎన్ని చెప్పినా నా గోల్ ఇంతేలేండి. దయచేసి బాగా చదువుకొని యువత అత్యధిక జనాభా కలిగిన యువత దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం మనదే. సొల్లు కబుర్లు ఆపి పనికొచ్చే పనులు చేయండి అమ్మ, దయచేసి చేయండి అమ్మ. ఫోన్ పక్కన పరిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అది ఓకే. ఎలాగో వచ్చాం కాబట్టి నైట్ వ్యూ చూసుకొని వెళ్ళిపోదాం. నైట్ వ్యూ అంతా చెక్ చేసి బాగుంటుంది అని అన్నారు, చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే. సో గుడ్. వాట్ ఈస్ దిస్ వన్? And yogurt. నైస్, చాలా బాగుంది. తేనె ఇదంట. ఖాళీ లేదు, అందరూ ఇవి ఎక్కడ లేదు. లైట్ ఫెయిల్యూర్ అయినంత వరకు తాగాలి కదా, బొరపాటు అయిపోతుందని తీసుకున్నాం. చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఒలింపిక్స్ అయ్యేటప్పుడు ఇండోర్ స్టేడియం అది. తర్వాత ఇది ఇండోర్ ఆక్వా స్టేడియం, అంటే స్విమ్మింగ్లు గట్టన. అది బాడ్ నెక్స్ట్ రన్నింగ్లు, జంపింగ్లు, అవి జావెలింగ్, త్రోలు, మొత్తం అంతా రన్నింగ్లు అన్నీ అక్కడ.
చెడు బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ నేమ్, బేబీ నేమ్? My name is, you see, my name is Li Shixing. లిసి సింగ్. లిసి సింగ్ అట్ Hello. 你说耶，可乐。 మా బాబు ముస్లిమ్స్ అండి, ముస్లిమ్స్ యొక్క ఇదనమాట రెస్టారెంట్. చైనాలో ముస్లిమ్స్ ఏంటంటే అంటే ఇదిగోండి మరి వాళ్ళే, మీరు చూసుకుంటే అదిగోండి క్యాప్ పెట్టుకొని ఉన్నారు చూసారా, బాగుంది. మొత్తానికి బీజింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పుగా అనుకోకండి, ఏదో కొంచెం ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి వీడియో చూసేటప్పుడు అక్కడ జై జైలు జిందాబాదులు కొట్టేటప్పుడు మనం ఆనందించాం. మరి ఆఫ్ఘనిస్తాన్ కన్నా ఇది చైనా మనకన్నా ముందుంది. సో ఇలాంటప్పుడు మనం కొంచెం బాధపడాలి. నేను కూడా అలాగే రియాక్ట్ అవుతాను స్వతహాగా. ఫర్ ఎగ్జాంపుల్ నా బాధ మీకు తెలియాలంటే మీ ఇంట్లో చుట్టూ మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎన్ని ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఉన్నాయని కింద కమెంట్ చేయండి చాలు. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మనం ఎంతమంది ఉన్నామో. ఎనీవే, రేపు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచపు 7వ వింత, 6 వింతలు అయిపోయి 7వ వింత రాబోతుంది. ఇంకా మరిన్ని చాలా అందమైన టెక్నాలజీ వీడియోలు సూపర్ డూపర్ కని విని ఎరగని చైనా అందాలు మీకు రాబోతున్నాయి. ఓకే, ఉంటాను. బాబా అండ్ గుడ్ నైట్.